హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. తెలియక చేస్తే పొరపాటు అంటారు, తెలిసి చేస్తే తప్పు అంటారు. మరి రామ్ చరణ్ గారు పొరపాటు చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా? సో ఈ తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకునే ముందు మనకి రామ్ చరణ్ గారి మూవీ ఏదైతే వస్తుందో సో గేమ్ చేంజర్ మన ముందుకి రాబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా కొన్ని వచ్చాయి. సో ఈ మూవీ అయితే మనకి జనవరి 10th రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతి పండగ సందర్భంగా మనకి రిలీజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ పండగ వాతావరణం కూడా ఉంటుంది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బుచ్చిబాబు మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా కొన్ని మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ మూవీ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన షూటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, రిలీజింగ్ కానివ్వండి, సో ఇదంతా పెండింగ్ ఉన్న టైంలోనే మళ్ళీ బుచ్చిబాబు మనకి కనిపించడం, ఇదంతా బ్యాలెన్సింగ్. సో ఆ షూట్స్ చూసుకోవడం, ఈ షూట్స్ చూసుకోవడం ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నారా? సో స్టార్ కదా, మేనేజ్ చేసేస్తారులేండి. సో అండ్ దాని తర్వాత RC16కి సంబంధించి రామ్ చరణ్ గారు లుక్స్ చేంజ్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ మూవీ, గేమ్ చేంజర్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు December 21కి అమెరికాలో సో ప్రీ రిలీజ్ ఉంటుంది. సో అదైతే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అండ్ అక్కడ ఎలా ఉంటుంది, సో అదంతా కూడా మనకి December 21 వరకు తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారివి సో 2 మూవీస్ ఉన్నాయి. సో అంతా బాగుండి అంతా మంచిగా అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ గారు ఏమనుకుంటున్నారనంటే 2025లో 2 సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకేమనిపిస్తుందో రామ్ చరణ్ గారి మూవీస్ కానివ్వండి, సో డైలాగ్ కానివ్వండి, సో డ్యాన్స్, ఫైటింగ్ ఇదంతా అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మూవీస్ గురించి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.